డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో మన కామన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ కావచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో పాస్ మార్క్స్ 24. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 25 కావచ్చు, 24లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే పీడిఎఫ్స్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. టోటల్గా 12 షార్ట్, 6 లాంగ్ అండ్ 4 వెరీ లాంగ్. సో ఇవన్నీ చదువుకొని వెళ్తే మీకు 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి చదివిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ని కొంచెం రిఫర్ చేసుకోండి సో దట్ మీకు ఒక బేసిక్ ఐడియా. సో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే విధంగా అయితే ఈ పీడిఎఫ్ ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్స్ తర్వాత రిమైనింగ్ మీరు ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో ఫస్ట్ 4 యూనిట్స్ మీరైతే కంప్లీట్గా చదువుకొని వెళ్ళండి సో దట్ మీరు ఈజీగా పాస్ అవుతారు. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఎవరికైతే ఓన్లీ క్వశ్చన్స్ కావాలి, నాకు ప్రీవియస్ ఇయర్స్లో ఎట్లా వచ్చిందంటే ఆ పీడిఎఫ్ కింద ఉంటుంది, అది 30 రూపీస్ ఉంటుంది. అందులో 25, 24కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఎట్లా అడిగారు వాటికి సంబంధించిన ఆన్సర్స్ కావాలంటే ఫస్ట్ లింక్ క్లిక్ చేసుకోండి. లింక్ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేస్ చేసినట్టు. మెసేజ్ వచ్చిన తర్వాత అది ప్రాపర్గా చదివి కింద వ్యూ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవాలి మొబైల్ నెంబర్తోని అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకుంటే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. అండ్ ఆ పీడిఎఫ్ కూడా ఇదే వీడియో నేను డిస్కస్ చేశాను. అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు సో ఈ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్లో, సో దట్ మీరు 1 or 2 డేస్లో కూడా చదివి మీరైతే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద మీరైతే వీడియో చూస్తున్నారో అది మోర్ క్లిక్ చేసుకొని లింక్ 1 క్వశ్చన్ ఆన్సర్స్, లింక్ 2 ఓన్లీ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ మన వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్, ఇది కామన్ పేపర్ అండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గన్ షాట్ క్వశ్చన్స్. అండ్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో పర్చేజ్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్లో అట్లా ఏం షేర్ చేయకండి. ఇక్కడ లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీరు ప్రతి గ్రూప్లో మన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీకు అప్ టు 50,000 వరకు ఫైన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారో ఇంపార్టెంట్ గన్ షాట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్ సెపరేట్ చేశాను, లాంగ్ సెపరేట్ చేశాను, వెరీ లాంగ్ సెపరేట్ చేశాను సో దట్ మీకు ఈజీగా చదవడానికి ఉంటది. సో ఇప్పుడు మనకు షార్ట్‌లో ఏ విధమైన క్వెషన్స్ అడుగుతున్నారో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వెషన్, వాట్ ఆర్ ద 2 వేస్ ఆఫ్ గ్యాదరింగ్ ఐడియాస్? వాట్ ఆర్ ద వేరియస్ టెక్నిక్స్ యూజ్డ్ టు డెవలప్ యువర్ వొకాబులరీ? వాట్ ఆర్ ద కామన్‌లీ యూజ్డ్ డివైసెస్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్? నెక్స్ట్, వేర్ డు వి ఫైండ్ థీమాటిక్ వొకాబులరీ? యూజ్ అబౌట్ 4 to 5 ఎగ్జాంపుల్ టు ఇల్లుస్ట్రేట్ అట్‌లీస్ట్ 2 థీమ్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ పారాగ్రాఫ్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ గుడ్ పారాగ్రాఫ్? సో ఈ రెండిట్లో నుంచి పక్కా ఒక క్వెషన్ రావడానికి ఛాన్స్ ఉంటది. వాట్ ఈస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్? గివ్ ఎగ్జాంపుల్స్. సో ఈ నాన్ వెర్బల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నైన్త్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రెడిషనల్ లెటర్ అండ్ ఈమెయిల్? 10th, వాట్ ఆర్ ద వేరియస్ టెక్నిక్స్ యూజ్డ్ టు డెవలప్ యువర్ వొకాబులరీ? 11th, వాట్ డు వి నీడ్ డిస్క్రిప్షన్స్? డిస్కస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ సిట్యుయేషన్స్ వేర్ వి ఫైండ్ డిస్క్రిప్షన్ యూస్ఫుల్. వాట్ ఈస్ అ ఫార్మ్? లిస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇవి షార్ట్, ఇవన్నీ చదువుకొని వెళ్ళండి. ఇందులో కూడా కొన్ని చదువుకొని వెళ్తా అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఉన్నాయి కాబట్టి అన్ని చదువుకొని వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి లాంగ్ అండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఫార్మల్ లెటర్ అండ్ వాట్ ఆర్ దే? సెకండ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్ వర్బల్ రిప్రజెంటేషన్? గివ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్చువల్ అండ్ పర్సనల్ డిస్క్రిప్షన్? Name 3 instances for use of each of the following devices. Very, 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 very important. Graph, flow charts, pie charts, maps, tables. Next, third question వచ్చేసి మనకు, write a paragraph on advantages of living in a society. What are the factors you would keep in the mind while describing place? List the 7 parts of formal letter and discuss them. Write a paragraph on advantages of living in a city. So ఇది important, very, very important. What are the advantages of diagrammatic representation? Next, what does order in a paragraph mean? Mention 2 ways in which order can be achieved. What are the commonly used divides for non-verbal communication? Very, very, very important. Right? Name 3 instances for use of each following device. ఇది very, very important. సో ఇలా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్, సి సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్, you have a saving account in ABC Bank. Write a letter to manager of bank requesting him for ATM card. What are the features for good paragraph? Elaborate.
You are a graduate. You are interested in doing a course in management studies in ABC University. You would like to get details about course. Write a letter to admission officer of university. Letter రాయడం. Next, mention different types of paragraph. Elaborate features of each type ఆఫ్ పారాగ్రాఫ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ గన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సింప్లిఫైడ్ ఉంటాయండి. మీరు 1 or 2 డేస్‌లో కూడా చదువుకొని వెళ్ళిపోవచ్చు. వాట్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఐడియాస్. సో ఇలా మనకు థింకింగ్ అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఇట్లా సింపుల్‌గా 1 పేజ్‌లోనే ఆన్సర్ అయితే అయిపోతది. వేరియస్ టెక్నిక్స్ యూజ్డ్ టు డెవలప్ యువర్ వొకాబులరీ. రీడింగ్ రెగ్యులర్‌లీ, యూజింగ్ ఎ డిక్షనరీ. సో ఇట్లా సింప్లిఫైడ్ ఉంటాయి. సో ఇలా మనకు ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో ఈ క్వెషన్స్ అయితే మీరు చదువుకొని వెళ్ళండి. ఇవి అయిపోయిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్‌ని రిఫర్ చేసుకోండి. 64 పేజెస్ ఉంటాయి. అంటే 32 పేజెస్‌లో మీకైతే ప్రింట్ బయట తీసుకోవచ్చు. మీరు చదువుకోవచ్చు ఎగ్జామ్స్‌కి. బేసిక్ మనకు వే ఆఫ్ క్వెషనింగ్ ఎట్లా అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకు ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ అయితే ఉంటది. ఈ ఫంక్షన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, మీరు ఫస్ట్ లింక్‌లో ఈ క్వెషన్ ఆన్సర్స్ పీడీఎఫ్ ఉంటది. సెకండ్ లింక్‌లో ఓన్లీ క్వెషన్స్ కావాలనుకుంటే రూ. 30 ఉంటది. పర్చేజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పీడీఎఫ్ రాదు. ఫస్ట్ మెసేజ్ వస్తది. అక్కడ యాక్సెస్ యువర్ వ్యూ పర్చేజ్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేజ్ అని ఉంటది. అది క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే మీ పీడీఎఫ్ అయితే మీకొస్తది. సో ఈ విధంగా మీరైతే చదువుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.